హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మెంతి కూర అలానే ఆలు కలిపి గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఒక రోటీ చపాతీలోకే కాదు, రైస్లోకి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా లొట్టలు వేసుకొని తినేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను 300 గ్రామ్స్ పొటాటోస్ తీసుకొని పైన ఇలాగా మొత్తం చెక్కు తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసేసుకొని వాష్ చేసేసుకొని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, అలాగా. తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక కట్ట మెంతి కూర కూడా బాగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని టమోటాలు ఒక 2 మీడియం సైజ్ టమోటాలు ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఇలాచి, కొద్దిగా చెక్క, తర్వాత 2 లవంగాలు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకున్నాక చిట్పట్లాడిన తర్వాత ఇందులోనే బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదండి టమోటాలో, ఆ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలి ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప పొటాటో ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి మసాలాలో. ఇక్కడ మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే బంగాళాదుంప అనేది త్వరగా అడుగంటేస్తుంది. కాబట్టి ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే మెంతికూర కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఆకు మొత్తం ఇందులో కలిసేలాగా. ఈ మెంతికూర వేసాక కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వచ్చి చేదు అయిపోతుంది కర్రీ అనేది. ఇది మాత్రం మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడ అలానే ఒక 10 జీడిపప్పులు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇవి వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మీగడ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా. ఇదైతే మిస్ అవ్వద్దు, తప్పకుండా వేయండి మీగడ జీడిపప్పు అనేది. కర్రీ మొత్తం టేస్ట్ ఇందులోనే ఉంటుంది. తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని
మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పుల పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక సాల్ట్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కారం కానీ సాల్ట్ కానీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కావాలంటే మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. పొటాటో కూడా త్వరగా కుక్ అయిపోతుంది చూడండి. మరీ చెదురయ్యేంత వరకు ఉంచకండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎవరైనా కానీ లొట్టలు వేసుకొని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు లేట్ చేయకుండా వెళ్ళి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.